రైట్. కోదాడకు సంబంధించి లాకప్ డెత్ కర్ర రాజేష్కు ఎవరైతే ప్రధానంగా కారకులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు గతం నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఈరోజు సస్పెన్షన్ విషయంలో కూడా చర్యలు తీసుకునే విషయంలో కూడా కొంత వివక్ష కనిపిస్తూ ఉన్నదని చెప్పి మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. మాట్లాడదాం అన్న, మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తే తమ్ముడు. అన్న, ఏందన్న ఈ విషయంలో మీరు న్యాయం కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చర్యలు తీసుకునే దాంట్లో కూడా కొంత వివక్ష కనిపిస్తూ ఉన్నది. ఒక బీసీ బిడ్డను సస్పెండ్ చేసి రెడ్డిని ఎస్ఐ ఎవరైతే ప్రధానంగా కారకులైనరో వాళ్ళని అటాచ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అదే మేమంటుందంటే, ఇప్పుడు రాజేషి లాకప్ డెత్ జరిగిన తర్వాత మేము ముందస్తుగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళని చిత్రహింసలు పెట్టలేదు. మాకు 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8కి కేసు నమోదైంది, 9కి అరెస్ట్ చేశాము, 10కి రిమాండ్ చేశాము, మాకేం సంబంధం లేదు అని చెప్పి నిన్నటి వరకు వాళ్ళ వాదన చెప్పుకుంటూ వచ్చేసారు. అదే రికార్డు కూడా తయారు చేశారు. కానీ వాళ్ళ వాదన, వాళ్ళ రికార్డు తప్పనే విషయం మేము ఆధారాలు చూపెట్టాము. 8వ తారీఖు నాడే ఫిర్యాదు వచ్చి 8వ తారీఖు నాడు కేసు అవుతే మరి 4వ తారీఖు నాడు ఎందుకు అరెస్ట్ చేశారు? 5, 6, 7, 8 మీ కస్టడీలో ఎందుకు పెట్టుకున్నారు? 9 వరకు మీ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు? తల్లితో పాటు బంధువులందరూ తీసుకొస్తే ఎందుకు భోజనం వాళ్ళతో ఇప్పియలేదు? ఓకే, ఎందుకు చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు మీరు కోర్టు ప్రాంగణంలో ఇంజక్షన్ వేయించారని చెప్పి ఆధారాలన్నీ బయటకు తీసుకొచ్చినప్పటికీ డీజీపీ కొంత అర్థమైపోయింది. అంటే ఎంత అంతర్గత విచారణ చేపట్టినా కూడా వాళ్ళు దోషులు అనే విషయం తేలుతుంది. దోషులని చెప్పడానికి మేము సాక్ష్యాలు ఏం చెప్పాలి? మీ స్టేషన్లో సీసీ ఫుటేజీలు ఉన్నాయి, అవి బయట పెడితే చాలు, వాళ్ళు దోషులని తేలుతుంది. అదే పోలీసులు ఈ రాజేష్ మధ్యలో జరిగిన ఏదైతే ఫోన్ రికార్డు ఉన్నదో, ఓకే, ఆ రికార్డు కూడా బయట పెడితే తెలుస్తుంది. లేదా వీళ్ళందరూ కలిసి స్టేషన్లో ఉన్నారని సాక్ష్యం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన లొకేషన్ తెలితే అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఆధారాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది. ఖచ్చితంగా కేసు నమోదు కాకముందే అరెస్ట్ చేయడం అనేది జరిగిందనేది ఆధారం తెలిసిపోయింది. అట్లాంటప్పుడు చర్య తీసుకోవాల్సింది ఎవరు? కేసు నమోదు కాకముందే అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేయకముందే అరెస్ట్ చేయించిన ఎస్ఐ, కేసు నమోదు కాకముందే లాకప్లో పెట్టుకున్న సిఐ, వీళ్ళందరూ సమాన బాధ్యులే. కానీ సమాన బాధ్యులందరి మీద సమానమైన చర్య తీసుకోకుండా రెడ్డి నోము అటాచ్ చేసుకున్నారు ఎస్ఐని. ప్రధాన కారకుడు అతనే. ఏ స్టేషన్లో నమోదైంది కేసు? చిలుకూరులో. అసలు సస్పెండ్ కావాల్సింది ఎవరు? వాళ్ళ మీద కేసు ఎవరి మీద నమోదు కావాలి? ఆయన మీద కావాలి. కానీ ఆయనను మాత్రం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసి సిఐ, అక్కడ ఒక బీసీ ఉన్నాడు, రామలింగం ఏదో ప్రతాపలింగం అంటే ఆయన సిఐ ఉన్నాడు, ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే నేను అంటున్నా, చర్య తీసుకోవడంలో ఆలస్యమైంది, తీసుకోవడం మొదలయ్యేటప్పటికి వివక్షత మొదలైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీసుకుంటే అందరూ తీసుకోండి, లేదంటే ఆ మృతికి మాకు సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేయండి. అంటే ఎవరు రక్షిస్తారు అనుకోవచ్చు అన్న? ప్రభుత్వ అగ్రవర్ణ వ్యవస్థ రక్షిస్తుంది అనుకోవచ్చా? ఓకే, మీరు చెప్పండి. ఈ కేసులో ప్రధానంగా నాకు రాజకీయంగా చూస్తే కోదాడ ఎమ్మెల్యే గారే దీనికి ప్రధానంగా కనిపిస్తున్నది. రెడ్డిని కాపాడుకోవడం కోసం ఈమె ఆ ప్రయత్నాలు చేస్తుందని సాక్ష్యం. ఉదాహరణకు ఇప్పుడు చిలుకూరులో పనిచేసే ఎస్ఐ అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గాంధీ ఆసుపత్రికి ఆయన రిమాండ్ ఖైదుగా జైలు నుండి వచ్చి హాస్పిటల్ వచ్చి సరిపోయిండు. వాళ్ళు చూసుకుంటారు, జైలు అధికారులు చూసుకుంటారు, మిగతా వాళ్ళు చూసుకుంటారు. కానీ చిలుకూరు ఎస్ఐ వచ్చి ఇక్కడ రెడ్డినితో మాట్లాడి ఒక లక్ష్మీకాంత్ రెడ్డి అనే టైంతో పోస్ట్ ఆన్ చేయించుకున్నారు కదా. మీరు చూడండి, వీడియోగ్రాఫర్లు ఇక్కడ లేరా? కోదాడ నుంచి ఒక రెడ్డి, మయూరి ల్యాబ్ అని ఒక రెడ్డి ఆయన తీసుకొచ్చి వీడియో చేయించారు గాంధీలో. కోదాడ నుండి వచ్చి వీడియో ఇక్కడ చేయించడం ఏంది? అంటే అర్థమేమవుతుంది? దీన్నన్నిటినీ మేనేజ్ చేస్తున్నది ఎస్ఐ రెడ్డిని కాపాడుతున్నది ఎమ్మెల్యే గారు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. ఆ విషయం ఆమె కూడా నేను చెప్పడం జరిగింది. ఎస్ఐ మీద చర్య తీసుకోకపోతే మీరే కాపాడిన పేరు వస్తుంది, రాజకీయంగా మీకు నష్టపోతారు భవిష్యత్తులో అని చెప్పడం కూడా జరిగింది. మానవ హక్కుల కమిషన్ ఎలాంటి మీకు కార్యాచరణ? ఓకే, మానవ హక్కుల కమిషన్కు అన్ని ఆధారాలు బయటకు తీసుకొచ్చాం, అన్ని ఆధారాలు చూపెట్టాం. ఖచ్చితంగా హోంశాఖ కార్యదర్శితో వెంటనే అధికారంగా పిలిపించి చర్చలు జరుపుతాం. దీని మీద తదుపరి చర్యలు మానవ హక్కుల కమిషన్కి ఏ అధికారాలు ఉన్నాయో అధికారాన్ని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది.